హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. ఇది చాలా గొప్ప వార్త ఫ్రెండ్స్. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వం అనేది ఈ పిల్లలు చదువుకునే ఈ ఎన్సీఈఆర్టీ అంటారు కదా, ఈ ఎన్సీఈఆర్టీ అనే ఈ పాఠ్య పుస్తకాలలో ఇక మీద నుంచి నిజమైన చరిత్రను చదవబోతున్నారన్నమాట. ఇప్పటి వరకు మన దేశ చరిత్రగా ఏ విషయాలు చదువుకుంటున్నామో వాటిని తీసేసి, అంటే వాటిని తీసేసేయడం అంటే వాటిని పూర్తిగా తీసేయడం కాదు, అయితే ఈసారి నిజాలను చదవబోతున్నారన్నమాట మన పిల్లలు. అంటే ఇది 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో ఈ మార్పులు, ఈ చరిత్ర గురించి స్పెసిఫిక్గా ఈ ఢిల్లీ సుల్తానేట్లు మరియు మొఘలుల ఆక్రమణ మరియు మన ఈ బ్రిటిష్ వారు మనల్ని ఎలా దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, దీనికి సంబంధించినటువంటి మొత్తం అనేది ఈ 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో నుంచి పిల్లలు అనేవారు చదువుకోబోతున్నారన్నమాట. అయితే నా వరకు ఆలోచిస్తే ఇది ఇంకా చిన్న అడుగులే ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశ విద్యా వ్యవస్థను కానీ, లేకపోతే మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను కానీ ఇవి తీసుకెళ్ళి మనం ఎవరి చేతిలో పెట్టామో, ఈ మార్క్సిస్టు మిషనరీల వాళ్ళ చేతిలో పెట్టామన్నమాట. వారు ఏం చేశారు, మన చరిత్రను రకరకాలుగా అబద్ధాలతోటి వక్రీకరించి మనతోనే చదివిపిస్తున్నారన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదో ఫ్రెండ్స్, ఈవెన్ విదేశీయులు కూడా, అంటే ఈ అమెరికా మరియు ఈ యూకే, లండన్, వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకారులు, అంటే హిస్టోరియన్లు అంటారు కదా, ఈ చారిత్రకారులు కూడా చాలా సందర్భాల్లో భారతదేశ చరిత్రను వక్రీకరించినట్టు వేరే ఏ దేశ చరిత్రను వక్రీకరించలేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ చెప్తారనమాట. సో మనకే తెలియకుండా మన దేశం గురించి, మన చరిత్ర గురించి మనమే అబద్ధాలు చదువుకుంటూ దాన్నే మళ్ళీ మన పిల్లలకు బోధిస్తూ ఒక డిల్యూజన్లో ఉండేలాగా, అంటే అబద్ధాలలో జీవించేలాగా మనం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితులలో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థను చూస్తే దీంట్లో మన దేశ సాంస్కృతిక పరమైనటువంటిది కానీ, లేకపోతే మన దేశ నిజ చరిత్రను గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయరనమాట. ఎందుకంటే కేవలము, నేను ఇది డైరెక్ట్గా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కేవలము ఈ విదేశీ సంస్కృతులు అనేటివి ఇక్కడికి రావటం వల్ల కొంతమంది మత మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉంటారనమాట. వారి మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పేసి మన దేశంలో మన ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన మన సొంత చరిత్రను వారెవరో బాధపడతారు, వీరెవరో కోప్పడతారు అని చెప్పేసి మనతో చదివించకుండా మన చరిత్రకు సంబంధించినటువంటి నిజాలను మనం తెలుసుకోనివ్వకుండా చేశారనమాట. ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరిగింది. అయితే ఇకపై మన పిల్లలు, మన భావి తరాల వారు మన భారతదేశం యొక్క నిజ చరిత్రను చదువుకోబోతున్నారు అనమాట. అయితే నా వీడియో చూస్తున్న వారు, మీ అందరికీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా రకాల మతాల వారు ఉంటారు, చాలా రకాల వర్గాల వారు ఉంటారు, చాలా రకాలటువంటి భావజాలంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, మీరు భారతీయుడు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఔరంగజేబు వచ్చి ఇక్కడ ఏం చేశాడు అనేసి చరిత్ర పుస్తకాలలో రాసినంత మాత్రాన అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను టార్గెట్ చేసినట్టు అవ్వదు. ఎందుకంటే యూదులపైన జరిగినటువంటి ఈ హోలోకాస్ట్ గురించి వారి భావితరాల పిల్లలకు వాళ్ళు చరిత్ర రూపంలో వాళ్ళకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. దాని ద్వారా వాళ్ళు జర్మనీయులను ద్వేషించమని కాదు, ఇదివరకు జరిగినటువంటి ఈ హోలోకాస్ట్ని భవిష్యత్తులో మళ్ళీ జరగకూడదు అని చెప్పి నియంత్రించుకోవటానికి మాత్రమే వాళ్ళ మీద జరిగినటువంటి ఆ హోలోకాస్ట్ను వాళ్ళు చరిత్ర పుస్తకాలలో రాసుకొని ప్రతి పిల్లవాడికి చదివిపిస్తారనమాట. సో దీన్ని అలానే చూసుకోండి. మీరు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా, ఎవరైనా ముందు మీరు భారతీయులు అనేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా డెమోక్రసీ దేశాలు ఉన్నాయి, అంటే చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. కానీ ఏ దేశాలు పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే సామాజిక పరంగా అంటే సోషల్ పరంగా కానివ్వండి, వారి దేశ చరిత్ర మీద కానివ్వండి, లేకపోతే వారి దేశ రక్షణ విషయంలో కానివ్వండి, వాళ్ళు ఆటలు ఆడరు. రీసెంట్గా మన భారత ప్రభుత్వము చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మన దేశంలో ఉండేటటువంటి అపోజిషన్ పార్టీలు కావచ్చు, లేకపోతే కొంతమంది గ్రూపు వర్గాలు కావచ్చు, ఎలా భారతదేశ ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకత చూపించారు అనేది మనందరికీ బాగా తెలుసు అనమాట. కానీ ఇలాంటివి ఒక అమెరికాలోనో, లేకపోతే ఒక యూకే, యునైటెడ్ కింగ్డమ్లోనో ఇలాంటివి జరగవు. ఎందుకంటే అది దేశ రక్షణ గురించి కాబట్టి. అక్కడ ఎప్పుడైతే ఆయా దేశాలలో, అవి ప్రజాస్వామ్య దేశాలే, కానీ ఆయా దేశాలలో ఎప్పుడైతే దేశానికి ప్రమాదం ఉంది అని తెలుస్తుందో అప్పుడు అపోజిషన్ పార్టీలు మరియు అధికార పార్టీలు రెండు ఒకటవుతారనమాట. కానీ మన భారతదేశంలో మాత్రమే ప్రభుత్వం వేరు, అపోజిషన్ వేరు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా వ్యతిరేకించవచ్చు, దేశాన్ని వ్యతిరేకించవచ్చు, మెజారిటీ, దేశంలో ఉండే మెజారిటీని వ్యతిరేకించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడేయచ్చు అనే తత్వం అనేది మన దేశంలోనే ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటికి మీరు కూడా ఈ ట్రాప్లలో పడకండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే, మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, భారతదేశం ముందు, భారతీయులం మనం. ఈ రెండు విషయాలు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు మీ మతపరంగా, మీ పరంగా మీరు మీ ఐడియాలజీలు, మీ భావజాలాలు మీరు మీ ఇష్టం. అది మీరు ఏ పార్టీని, ఏ పొలిటికల్ పార్టీని ఇష్టపడతారు, ఏ పొలిటికల్ పార్టీని వ్యతిరేకిస్తారు అనేది మీ ఇష్టం. ఎందుకంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్యం కాబట్టి వ్యతిరేకించే హక్కు,
ప్రశ్నించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. కానీ ఎప్పుడైనా సరే చరిత్రలో భారతదేశం మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, లేకపోతే దోపిడీలు కావచ్చు, వీటిని రాసే అధికారం అనేది ప్రభుత్వానికి ఉంది. తెలుసుకునే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉంది. ప్రతి దాన్ని పొలిటికలైజ్ చేయడం అనేది మన భారతదేశంలో ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఇప్పటికైనా మన పిల్లలు, మన భావి తరాల వారు మన దేశ చరిత్ర గురించి, మన దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే దోపిడీలు కానివ్వండి, వీటి గురించి తెలుసుకుంటారని ఆశిద్దాం ఫ్రెండ్స్. అప్పుడే భారతదేశం అనేది అభివృద్ధి చెందగలదు. ఎందుకంటే ఈ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఇక మీదట ఉండకూడదు ఫ్రెండ్స్. విభజించు పాలించు అనే ఈ భావన అనేది కానీ భారతదేశ పొలిటికల్ అంటే భారతదేశ రాజకీయ పార్టీలో ఉండకూడదు, భారతదేశ ప్రజానికంలో కూడా ఉండకూడదు. ఇది ఐకమత్యమే మహాబలం. దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.